ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని పనులున్నా సాయంత్రం సరదాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. ఈ జనరేషన్ లో అయితే పిల్లలు పెద్దలు అందరు కూడా ఫోన్ కి బాగా అడిక్ట్ అయిపోయారు. మాట్లాడుకుంటూ పిల్లల్ని ఆడించుకుంటూ ఉండటం మానేసి ఒక్కొక్కరం ఒక్కో ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నాం. సాయంత్రం పూట పిల్లలతో కాస్త సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఏదైనా తిందామని జిలేబీ అయితే చేస్తున్నా. చక్కెర వేసైనా చేసుకోవచ్చు, బెల్లం వేసైనా చేసుకోవచ్చు. బెల్లం కొంచెం హెల్దీ కదా అనేసి బెల్లం వేసి అయితే చేస్తున్నాను. పిండి కూడా మైదా పిండి కాకుండా గోధుమ పిండి వాడచ్చు. మొదటిసారి ప్రయత్నిస్తున్నాను కాబట్టి వస్తదో రాదే అనేసి మైదా పిండియే తీసుకున్నాను. పిండిలో కొద్దిగా వంట సోడా అలాగే నిమ్మకాయ అయితే వేసుకున్నాను. జిలేబీలు కాస్త బుర్రలాగా వస్తే మనకు బెల్లం పాకం అనేది బాగా పీల్చుకుంటాయి కదా. చేయటం ఫస్ట్ టైం అయినప్పటికీ ఇంత మంచిగా వస్తదని నిజంగా నేను అనుకోలేదు. ఈసారి కూడా మా ఆయనతో ఏదో ఒక మాట అనిపించుకుంటానులే అనుకున్నా. కానీ నిజంగా చూడటానికే కాదు టేస్ట్ కూడా అదిరిపోయిందండి. మామూలుగా అయితే 1 కప్పు పిండి తీసుకున్నామంటే 2 కప్పుల బెల్లం అయితే తీసుకోవాలి. కానీ నేను 1 కప్పు బెల్లం తీసుకున్నప్పటికీ చాలా అంటే చాలా స్వీట్ గా అయినాయి. అప్పుడప్పుడు పిల్లలకు ఇలా ఏదైనా చేసి ఇచ్చామంటే ఇష్టంగా తింటారు. వాళ్ళతో పాటు కూర్చొని మనం కూడా కాసేపు సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇంట్లో వంట చేసినప్పుడు అప్పుడే ఫ్యాన్ వేసుకొని కూర్చున్నామంటే గనక వేడిగా అనిపిస్తది. ఇలా కాసేపు చెట్టు కింద ఆరు బయట గనక కూర్చున్నాం అనుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. పల్లెటూరులో ఆరు బయట కూర్చొని పిల్లలతో మాట్లాడుతూ చల్లటి వాతావరణంలో ఇట్లా టైం స్పెండ్ చేయటం నాకు ఎంతో నచ్చింది. మీకు ఇలాంటి జీవితం అంటే ఇష్టం? చిన్న పిల్లలు ఎప్పుడు ఇంతే, పెద్ద పిల్లల్ని లాక్కుంటూనే ఉంటారు. లైక్ చేయొచ్చు కదండి.